పాపము అంటే ఏంటి? పాపము ఒక యజమాని వంటిది. అదే పాపము చేయడానికి గల కారణాలు మళ్ళీ చెప్తాను. పాపం అనగా ఏంటి అనేది మనం చూచాం. ఒకటి, పాపము అనగా ఏమి, అది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. రెండో విషయం ఏమిటి అంటే పాపం ఎలా వస్తుంది, పాపము ఎలా వచ్చును అది కూడా చెప్పాను. పుడితే వస్తుందా, చేస్తే వస్తుందా అనేది మాట్లాడుకున్నాం. మూడో విషయం ఏమిటి అంటే పాపము యజమాని వంటిది. పాపము ఒక యజమాని వంటిది అంటే మనిషిని బానిసగా చేసుకుంటుంది. మనిషి పాపానికి ఏమవుతాడు? బానిస అవుతాడు. పాపం చేయనంత వరకు నువ్వు యజమానివే, స్వతంత్రుడివే, స్వతంత్రురాలువే. పాపం చేస్తే మాత్రం దాసుడివి, దాసురాలువి అయిపోతావు. అందువల్ల పాపము ఒక యజమాని వల్లే పనిచేస్తుంది. తర్వాత పాపం చేయడానికి కారణాలు. నాలుగో విషయం ఏంటంటే పాపము చేయుటకు గల కారణాలు. పాపం చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఒకటి, లోకము. అప్పుడు లోకం అంటే పంచభూతాలు కాదు, నింగి, నేల, నీరు, నిప్పు, గాలి కాదు. వాటిలో పాపం ఉండదు. అప్పుడు లోకము అంటే ఏమని చెప్పుకున్నాం? హృదయం. ఇప్పుడు పాపం ఎక్కడికి వచ్చేసింది? ప్రతివాడి హృదయంలోనూ ఉంది పాపం. హృదయము పాపానికి నిలయం అయిపోయింది. మీరు గుర్తుందో లేదో, అప్పుడు పాంప్లెట్లు పంచేవారు. హృదయం అని ఒక బొమ్మ వేసి అందులో అన్ని ఉన్నట్టు వీధి వీధికి పంచేవారు. అయితే ఆ బొమ్మ హృదయపు బొమ్మ కాదు, ఆటిన్ అని. హృదయం వేరు, ఆటిన్ రాని వేరు. అది కాదు, ప్రేమ అంటే ఆటిన్ సింబల్ కాదని చెప్తున్నాను. అలా క్రియేట్ చేశారు. అంటే హృదయం అంటే ఇలాగుంటుందని వేశారు కదా. ఇది ఆటిన్, ఇది ఆటిన్, ఇది హృదయం కాదు. ఇది డైమండ్ ఇది. కాబట్టి హృదయం అనేది ఎలాగుంటుందో మనకెవరికి తెలియదు. రెండోది, అది గుండు కాదు. గుండె పార్ట్ ఇలాగుంటుంది గుండె. దీనికి నరాలు ఉంటాయి, నరాలు ఉంటాయి. రకరకాలైనటువంటి విధానాల్లో బ్లడ్ పంప్ అవుతూ ఉంటుంది. కార్డియా అంటారు దాన్ని. అవన్నీ తెలుసు నాకు, శిరలు, ధమనులు. కాబట్టి గుండె వేరు, హృదయం వేరు. ఆటిన్ వేరు, హృదయం వేరు. బైబిల్ గుండె కోసం మాట్లాడలే. గుండె అనేది ఒక దృశ్యమైనటువంటి పదార్థం. హృదయం అనేది అదృశ్యమైనది. అది ఎలాగుంటుందో మనకెవరికి తెలియదు. కాబట్టి ఈ హృదయమే లోకం. ఈ హృదయమే లోకం. అంటే పాపము లోకంలో ఉందంటే అర్థం ఎందులో ఉందని అర్థం? హృదయంలో పాపం ఉందని అర్థం. రెండోది, మనం పాపం చేయడానికి మరొక కారణం ఏంటి? సాతాను. సాతాను లేడా? సాతాను లేడా? ఉన్నాడు. సాతాను ఉన్నాడనడానికి రుజువేంటి? మనవాడే అబద్ధాలే మనం వేసే. కాబట్టి పాపం చేయడానికి సాతాను కారణం. 3, పాపం చేయడానికి మరొక కారణం శరీరం. సాతాను నాయకుడు, లేకపోతే అధికారి. ఈ లోకాధికారి సాతాను. అప్పుడు శరీరం అంటే జ్ఞానేంద్రియాలు. పాపం చేయడానికి కారణం జ్ఞానేంద్రియాలు అంటే కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక,
నోరు, చర్మము, ఇవి జ్ఞానేంద్రియాలు. వీటికి స్పర్శ కావాలి, అవునా? స్పర్శ కావాలి. కాబట్టి జ్ఞానేంద్రియాలు అభివృద్ధి అయిన వారు చేసేదే పాపం. పాపం చేయడానికి మరొక కారణం ఏంటి అంటే, మీరు ఆదివారం రాసి విన్నది మళ్ళీ ఆదివారంకే గుర్తొస్తుందని నాకు అర్థమవుతుంది. మర్చిపోతున్నారు మీరు. హోంవర్క్ చేయట్లేదు. హోంవర్క్ చేయట్లేదు అంటే ఇంటి దగ్గర బైబిల్ చదవట్లేదు. రెండోది చెప్పిన నోట్సు బైబిల్తో టాలీ చేసి చూసుకోవట్లేదు. 3 ప్రార్థనలు సరిగా చేసుకోవట్లేదు. ప్రార్థన కూడా సరిగా చేయాలి. ఎప్పుడు మీ ఆయన కోసం, మీ పిల్లల కోసం, మీ కూతురు కోసం, మీ అల్లుల కోసం, మీ కొడుకుల కోసమే ప్రార్థనలు, సరైన ప్రార్థనలు చేయాలి. సరైన ప్రార్థన అంటే ఏంటో చెప్తాను ఒకరోజు. కాబట్టి ఏం జరిగిందంటే, మంచి చెడ్డల జ్ఞానం. మంచి చెడ్డల జ్ఞానం వచ్చిన తర్వాత మనిషి ఏం చేస్తున్నాడు? చెడ్డ పనులు చేస్తున్నాడు. ఈ 4 రీజన్స్ మనం పాపం చేయడానికి గల కారణాలు. ఈ 4 మనం పాపం చేయడానికి గల కారణాలు. ఇవి చిన్నపిల్లలకి ఉండవు. కాబట్టి చిన్నపిల్లల పాపులు కారు. యేసు ప్రభు చిన్నపిల్లలు తీసుకొని మీరు మార్పు నుండి ఎలాంటి వారు అవ్వాలన్నాడు? బిడ్డల వంటి వారు అవ్వాలన్నాడు. చిన్నపిల్లలే దేవుని రాజ్యానికి వారసులు. అంటే మరి వీళ్ళకి ఎలాగ అర్థమైందో, మేము జన్మతో పాపులమి, మా జన్మే పాపము, పాపోహ, పాప జన్మ, పాప కర్మ, మా జన్మ పాపాన్ని, కర్మ పాపాన్ని క్షమించండి అని ప్రార్థనలు చేస్తున్నారు. బైబిల్ ఏమో గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అని చెప్తుంది. యేసు ప్రభు ఏమో మీరు మార్పు నుండి చిన్నపిల్లల వంటి వారు అయితే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు అని పిల్లలు చూపిస్తున్నాడు ఆయన. పెద్దోళ్ళు చూపించల్లా. మార్పు పిల్లలకు అవసరమని బైబిల్ ఎక్కడ చెప్పలేదు. బాప్తిస్మం పిల్లలకు అవసరమని బైబిల్ ఎక్కడ చెప్పలేదు. కాబట్టి మనం పాపం చేయడానికి 4 కారణాలు ఇప్పుడైనా గుర్తుంచుకుంటారా? హలో మేషరు, తప్పులు లేకుండా బైబిల్ చదవడం కాదు, మనం పాపం చేయడానికి కారణాలు ఏంటంటే ఇవి కూడా గుర్తుంచుకొని చెప్పాలి. అర్థమైంది నీకు అని అంటాను ఆయన. చూపులతో గుచ్చి చూడకానుకో, ఇవి నోట్ చేసుకో. పాయింట్ అర్థమైందా? ఏంటంటే కారణాలు? లోకము, సాతాను, శరీరము, మంచి చెడ్డల జ్ఞానము. లోకము, సాతాను, శరీరము, మంచి చెడ్డల జ్ఞానము. లోకము, సాతాను, శరీరము, మంచి చెడ్డల జ్ఞానము. ఓకేనా? మళ్ళీ ఇక్కడ లోకం అంటే గుర్తుంచుకోండి, దాని వల్లే నేను అనవసరంగా అందలు దిగాను, ఈడు వల్లే నేను అందులో పడ్డాను, ఆడే నన్ను లాగాడు, నాకే కర్మ ఇది తెలీదని ఇతరులు అనకూడదు. నీకు అర్థమైందో లేదో? ఈవిడి వల్లే ఎలాగైంది, ఆడి వల్లే లేట్ అయింది, దీని వల్లే లేట్ అయింది, ఈడే మాకు అడ్డుగా ఉన్నాడు, ఈడితోటే తలపోటు అని అంటాం కదా. చెప్పండి, మీకు సంగతి తెలుసా? ఆరాధనకి వెళ్ళడానికి లేట్ అయినప్పుడు మా ఆవిడ బయలుదేరలేదు అనుకోండి, నేను వదిలేసి వెళ్ళిపోతాను. మీరు దమ్ముండాలి వదిలేసి వెళ్ళిపోవడానికే. ఎవరు పెడితే వాళ్ళు వదిలేసి వెళ్ళలేరు. నువ్వు వదిలేసి ఇప్పుడు వచ్చేస్తావు, తర్వాత ఆరాధన అయిన తర్వాత ఇంటికి వెళ్ళి అప్పుడు తెలుస్తుంది, ఆరాధన మొత్తం ఎగిరిపోద్ది. నేనైతే వదిలేసి వచ్చేస్తాను. ఎందుకంటే నాకు ఆ సమయంలో ఆవిడ కంటే ఆరాధన ముఖ్యం, సమయం ముఖ్యం. మిమ్మల్ని రెచ్చగొడుతున్నాను నేను. పాయింట్ అర్థమైందా? మరి మా సంగతి ఏంటి అంటే, మీ సంగతి ఏంటంటే మీరు బయలుదేరిపోయినా సరే వెళ్ళకూడదు. మీరు 4 గంటల ముందు బయలుదేరిపోయినా సరే వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు? మీరు నాయకులు కాదు, ఒక నాయకుడి క్రింద ఉన్న నాయకురాళ్ళు. కాబట్టి మీరు బయలుదేరిపోయినా సరే వెళ్ళకూడదు. లెగలేదు, ఫ్రిడ్జ్లో వాటర్ ఉంటుంది కదా, తీసి మొహాన్ని కొట్టండి. ఎందుకు లెగడం? మీకు అర్థం అవట్లేదా అమ్మా? కొట్టమనట్లేదు, వాటర్ కొట్టమంటున్నాను. నిజమా? నేను ఎప్పుడు ఊరుకోలేదా అంటాను అనవసరంగా. లేదు, వాటర్ కొట్టడం అంటే అర్థం ఏంటంటే నీట్గా ఇలాగ వేసి, ఏమండి టైం అయిపోయిందండి, కూలింగ్ వాటర్ వేస్తున్నానండి అని నవ్వుకొని వేయాల.
వాటర్ వేయడం ఒక వంతు, మీరు మొక్కలు మార్చడం ఒక వంతు అయితే కోపం వచ్చేద్దండి. మనోళ్ళు ఎక్కడ అని మొహం మార్చారు అనుకోండి, ఇంకా అలా నవ్వుకొని వేయాలి. ఏమండి టైం అయిపోయిందండి, కూలింగ్ వాటర్ వేస్తున్నానండి అని వేయాల. రైట్, నా పాయింట్ మీకు అర్థమైంది. లోకము అంటే లోకం కాదు, ఇతరులు ఎవరు కాదు. లోకం అంటే ఎవరు? హృదయం. లోకం అంటే లోకులకి ఎలాగ అర్థమవుతుంది అంటే పైవాళ్ళని అర్థమవుతుంది. ఇక్కడ మీ హృదయమే. కాబట్టి పాపం చేయడానికి కారణం నీ హృదయం నిండింది పాపం. రెండోది, సాతాను నీ మీద అధికారం చెలాయిస్తున్నాడు. యోహాను సువార్త 14:30 లోక అధికారి యేసు ప్రభు మీద అధికారం చెలాయించడానికి వచ్చాడు. యేసు ప్రభు హృదయంలో పాపం లేదు. మూడోది ఏంటంటే శరీరం. విచిత్రమైన విషయం ఏంటంటే 33.5 సంవత్సరాల భూమి మీద శరీరంతో బ్రతికిన యేసు ప్రభు ఒక సెకండ్ కూడా పాపం గురించి ఆలోచించలేదు. పాపాన్ని ఎలా ప్రక్షాళన చేయాలని ఆలోచించాడే తప్ప పాపం ఎలా చేయాలని ఏనాడు ఆలోచించలే, ప్లాన్ అయ్యలే, ఊహించలే, తలంపు కూడా రాలేదు ఆయనకి. అది విచిత్రమైన లైఫ్ యేసు ప్రభుది. విచిత్రుడు అంటే ఇప్పుడు నేను మీకు వాక్యం చెప్తున్నాను, ఇలా రెప్ప తిప్పేసరికి ఆలోచన మారిపోద్ది, ఇలా దృష్టి మారేసరికి ఆలోచన మారిపోద్ది, ఇలా ఈ మనిషిని చూసేసరికి ఒక ఆలోచన, ఈ మనిషిని చూసినప్పుడు ఒక ఆలోచన, ఈ మనిషిని చూసినప్పుడు ఒక ఆలోచన వచ్చేస్తుంది. యేసు ప్రభుకి అలాగేట్లేవు, ఆయన ఒకే ఆలోచనతో ఉండేవాడు. కాబట్టి దయతో మీరు గుర్తుంచుకోండి, పాపము చేయడము హృదయం నిండడము అయితే, పాపం హృదయం నిండడము అయితే, పాపంతో హృదయం నిండిపోతే మనం పాపం చేస్తే ఇతరులు నిందించవలసిన అవసరమే లేదు. నా తప్పు అని మనం అనుకోవాలి తప్ప ఎవరిని నిందించకూడదు. ఈవెన్ భార్యను కూడా, ఈవెన్ భర్తను కూడా మనం నిందించడానికి అవకాశము లేదు. రెండో విషయం ఏంటంటే సాతాను ఈ లోకాధికారి. యేసు ప్రభు మీద కూడా అధికారం చేయాలని చూశాడు, యేసు ప్రభు చోటు ఇవ్వలేదు. మూడో విషయం ఏంటి అంటే జ్ఞానేంద్రియాలు ఈ శరీరానికి పరిపక్వత చెందిన 33.5 సంవత్సరాలు యేసు ప్రభు ఒక పాపం కూడా అసలు థాట్ కూడా రానివ్వలేదు. ఆయన థాట్ వస్తుంటే తోసేసేవాడు. శరీరంతో ఉన్న మనుషులకి ఆలోచనలు వస్తాయి రావా? ఆ ఆలోచనలు కూడా, ఆ ఆలోచన వల్ల కూడా చెరపట్టపడకుండా బ్రతికాడు. ఆలోచనలు మనిషిని చెరపడతాయి. అప్పుడు మనిషి కలలు కంటాడు. అందువల్ల కలలో కూడా పాపం చేయడానికి అవకాశం ఉంటుంది. యేసు ప్రభు ఆలోచన వల్ల చెరపట్టబడిన వాడు. ఏ ఆలోచన ఆయన పట్టదో, ఏ ఆలోచన మనసులో పెట్టుకొని నిద్రపోడు. ఆ ఆలోచనలు బట్టి కలలో కూడా పాపం చేయడు. అది ఆయన యొక్క లైఫ్ స్టైల్ అన్నమాట. కాబట్టి తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే బైబిల్ చదువుతారు, స్టూడెంట్స్ అయితే బుక్స్ చదువుతారు, పిల్లలైతే వారి పాఠాలు చదువుతారు. తెలివైన వాళ్ళు అయితే ఏం చేస్తారంటే, నేను ఈరోజు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం చదివాను. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల గురించి ఉన్నాయి. దేవుడిని తండ్రిగా కలగడం, ఆయన సంకల్పాన్ని గ్రహించడం, ఆయన దయా సంకల్పం ప్రకారం బాప్తిస్మం పొందడం, బాప్తిస్మం అందు పరిశుద్ధాత్మను ఆదరణకర్తగా పొందడం అనేది ఈ రోజు నేను చదివానని అలా తలంచుకొని పడుకునేవాడు బుద్ధిమంతుడు. ఈరోజు నేను బాటనీ క్లాస్ చదివాను, బాటనీ వర్క్ చేశాను, ఈరోజు నేను మ్యాథ్స్ వర్క్ చేశాను, ఈక్వేషన్స్ ఇలా ఉన్నాయి, ఇదిగో ఇన్ని టేబుల్స్ నాకు వచ్చు, 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 అలా పడుకునేవాడు బుద్ధిమంతుడు. అంటే పండుకునే ముందు తెలివైన వాళ్ళు చేసే పనులు అవి. తెలివి తక్కువ వాళ్ళు చేసే పనులు ఏంటి తెలుసా? గ్యాస్ ఆపావా, గడపెట్టావా, తలుపు వేసావా, కన్నంలో ఇదేనండి. అప్పుడు నిద్దట్లోనూ గ్యాస్ ఆపలేదు, ఆపేనా నువ్వేంటి అలా తినేస్తాను, ఇందాక ఆపేసి. ఇవే తలంపులు వస్తాయి, ఇవే ఆలోచనలు వస్తాయి, ఇవే కోరికలు వస్తాయి. ఇతరుల గురించి ఆలోచించుకొని పడుకోవడం, తగుల గురించి ఆలోచించుకొని పడుకోవడం, దుఃఖంతో పడుకోవడం, ఆనందం లేకుండా పడుకోవడం, ప్రార్థన లేకుండా పడుకోవడం, వ్యాపకాలతో పడుకుంటే అవే తలంపులు వస్తాయి, అవే మాటలు వస్తాయి. కాబట్టి నేనేం చెప్తున్నాను మీకు అర్థమైంది. యేసు ప్రభువు తలంపుల్లో ఊహల్లో కూడా పాపం లేనివాడు. ఆలోచనలు కూడా ఆయన చెరపట్టకుండా, ఆయన చెరపట్టడానికి ఆలోచనలు కూడా రానియకుండా ఆలోచనలు కూడా ఆయన రిజెక్ట్ చేశాడు, తోసేశాడు. అందువల్ల ఆయన కలలో కూడా పాపం చేయడు. ఇళ్ళలో బ్రతికిన 33.5 సంవత్సరాల్లో కలలో కూడా పాపము లేకుండా నా యందు పాపం ఉన్నదని ఎవడు నిరూపించగలడని పబ్లిక్ని ప్రశ్నించి
కల్మషం లేనటువంటి హృదయంతో, దోషారోపణ లేనటువంటి మనసుతో ప్రార్థన చేసి పరమ పవిత్రుడు పరిశుద్ధుడైనటువంటి దేవుని సన్నిధికి ప్రవేశించాడు. సింహాసనాసీనుడై కూర్చున్నాడు. మూల ఎక్కడో హృదయం ఆంతర్యంలో ఎక్కడైనా మూల ఒక పాపం కానీ మిగిలిపోతే దేవుడు చెప్పేస్తాడు, నీలో పాపమంగా నువ్వు కూర్చోడానికి పనికిరావాలి. దేవుడు కూడా ఆయన యందు దోషము కనబడలేదు. చక్రవర్తికి కూడా ఆయన యందు దోషం కనబడలేదు. శిక్ష వేసినటువంటి పిల్లలకు కూడా ఆయన యందు ఏ దోషమో కనబడలేదు. అలాంటి పుణ్యాత్ముడు యేసుక్రీస్తు. కాబట్టి ఆయన తర్వాత మంచి చెడ్ల జ్ఞానం పరిపక్వం అవ్వాలి. ఒక వ్యక్తి పాపం చేయాలంటే మంచికి చెడ్డకి తేడా తెలియాలి. ఆ తేడా తెలిసినట్టు పాపం చేస్తాడనే విషయాలు మనం లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం. దయతో మీరు మర్చిపోకండి. ఈరోజు మనం ఏం చెప్పుకుంటాము అంటే పాపము యొక్క పర్యవసానము. రాసుకోండి. పాపము యొక్క ప్రభావం లేదా పర్యవసానం. పాపము యొక్క ప్రభావము లేదా పర్యవసానం. పాపము ప్రభావం చూపిస్తుందా? పాపము ప్రభావం ఉంటుందా? తాలింపు పెట్టారు, దాని ప్రభావం ఉంటుందా? ఏ రూపంలో ఉంటుంది? వాసన రూపంలోనే ఉంటుంది. అలాగనమాట. చదువుతున్నారు, దాని ప్రభావం ఉంటుందా? ఉంటుంది. పాస్ అవడమో ఫెయిల్ అవడమో దాని ప్రభావం అన్నమాట. అంటే ప్రతి పనికి ఏముంటుంది? ఒక రిజల్ట్ ఉంటుంది. అలాగే పాపానికి కూడా ప్రభావం ఉంటుంది, దాని ఫలితం ఉంటుంది. అదేంటో బైబిల్ క్లియర్గా తెలియజేసింది. మనం చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 21వ వచనం. రోమ 6:21. రోమ 6:21. రైట్. పాప ప్రభావం ఏంటి? తాలింపు ప్రభావం ఏంటి? వాసన. అవునా? మరి పాప ప్రభావం ఏంటి? సిగ్గు. సిగ్గు. దట్ ఈస్ ఏ స్టేట్ ఆఫ్ ద బాడీ అండ్ స్పిరిట్. ఆ కండిషన్లోకి వెళ్ళిపోతాం అన్నమాట. సిగ్గు. పాపం చేయనప్పుడు మనిషి సిగ్గుపడవలసిన అవసరము లేదు. పాపం చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఏమొస్తుంది? సిగ్గు వస్తుంది. పెళ్లిలో సిగ్గుపడడం వేరు, పెళ్లి చూపుల్లో సిగ్గుపడడం వేరు, మామూలుగా సిగ్గుపడడం వేరు, బిడి పడడం వేరు, అనుమాన పడడం వేరు. కానీ ఇది అలాంటిది కాదు. ఇదేంటిది? పాపము యొక్క ప్రభావం. అంతే. అప్పుడు ఆదాము పాపం చేసి ఎక్కడ దాక్కున్నాడు? చెట్టు చాటును దాక్కున్నాడు. ఆదామా ఎక్కడున్నావని అంటే ఎక్కడున్నానన్నాడు? చెట్టు చాటును ఉన్నాను నీ స్వరం విన్నప్పుడు అన్నాడు. ఆదాము చెట్టు చాటును ఉన్నాడు అని ఎవరికి తెలుసు? మరి ఆదామా ఎక్కడున్నావని ఎవరు అడిగారు? దేవదూత అడిగాడు. ఆదామా ఎక్కడున్నావని అడిగింది ఎవరో? యెహోవా దేవుడు తన సింహాసనాన్ని విడిచి ఏదైనా తోటలోకి వచ్చి 2 పాదాలు భూమి మీద మోపు నడిచేసి ఎక్కడున్నావయ్యా ఆదామా ఎక్కడున్నావని ఇలా చూడ్డు. ఆయన ఎక్కడుంటాడు? ఆయన సింహాసనాసీనుడై ఉంటాడు. ఆయన తరపున వచ్చి మాట్లాడింది ఎవరు? దేవదూతలు మాట్లాడతారు. మోషేతో మాట్లాడింది ఎవరు? దేవదూతలతో మాట్లాడతాడు. దావీదుతో దానియేలుతో మాట్లాడింది ఎవరు? ఆయనకి తెలిసింది పాస్టర్లకు తెలియదండి. చెప్పేస్తాడు. అబద్ధ బోధ అంటే మీకు నవ్వులాటుకుంటుందేమో. కుటుంబాలు నాశనం చేసేస్తున్నారు వాళ్ళు, మీకు తెలీదు. ఎన్నో ఆత్మల నాశనం చేసేస్తున్నారు, మీకు తెలీదు. నేనేం చెప్తానంటే కత్తిచ్చి ఒక మనిషిని పొడిచేయి, ఒక్క హత్యతో క్లియర్ అయిపోద్ది. నీ అబద్ధ బోధతో కొన్ని వందల వేల మంది ఆత్మల నాశనం చేసేస్తున్నావు నువ్వు. సాతాను తన ఏజెంట్గా అబద్ధ బోధకుండా అలా వాడుకుంటాడు, ఆత్మల నాశన కర్తగా. కాబట్టి నేను ఎంత ఏడుస్తున్నానో ఎంత బాధపడుతున్నానో మీకు ఎవరికీ తెలియట్లేదు. ఈ ఆత్మల కోసం నా టార్గెట్ అంతా అబద్ధ బోధలో ఉన్న వాళ్ళు విడిపించాలని. అబద్ధ బోధ అనేది భూమృగం. అబద్ధ బోధ అనేది ఒక మృగంతో పోల్చబడింది. ప్రకటన గ్రంథం మీరు చదివితే భూమృగం అది, భూమి మీద ఉన్నటువంటి మృగం. ఆ మృగము మనుషులు ఏం చేస్తుంది? మింగేస్తుంది. అబద్ధ బోధ మనకి ఎలాగుంటుంది అంటే వాళ్ళకి బొట్లు లేవు, మనకి బొట్లు లేవు. వాళ్ళు క్రైస్తవులే, మనో క్రైస్తవులే. వాళ్ళకి బైబిల్లో ఉన్నాయి, మనకి బైబిల్లో ఉన్నాయి.
వాళ్ళు క్రైస్తవులే, మనం క్రిస్టియన్సే. వాళ్ళు ఉపవాస ప్రార్థనలు పెడతారు, మనం ఉపవాస ప్రార్థనలు పెడతాం. వాళ్ళు మనము ఒకటే అన్నట్టు మీకుంటది. అర్థం అవట్లేదా? అది ఒక మృగం. అది అబద్ధబోధ అంతటినీ క్రోడీకరించి యోహాను ఏమని రాశాడంటే, భూమి మీద ఒక మృగం ఉంది, ఆ మృగమే అబద్ధబోధ. ఆ మృగానికి దొరికిపోతున్నారు జనాలు. కాబట్టి అది మీ పిల్లలు మింగేస్తుంది, మీ తల్లులు మింగేస్తుంది, మీ తండ్రులు మింగేస్తుంది. ఎంతో మంది ఆ మృగంకి దొరికిపోయారు. దాని నోట నుండి విడిపించే పని సాల్మన్ రాజు గారిది. ఆసమాషి పని కాదు ఇది. నాకు దేవుడిచ్చాడు ఈ ప్రాంతంలో, నేను ఆ పని చేస్తున్నాను. బలంగా నాలాగా అనేక మంది పని చేసినట్లయితే ఎంతో మంది ఆ మృగంలో నోట్లో నుంచి విడిపించబడతారు. అది కరిచేసింది, దాని పనుల కింద ఉండిపోయారు జనం. ఇప్పుడు వెళ్ళి మేమేం చేయాలి? దాని పంటిలో నుండి మనుషుల్ని బయటికి తీసుకురావాలి. అది నేను చేసే పని. అది చిన్న పని కాదు. ఈ సొంపుకు వాళ్ళు ఏమంటారంటే, మాకు బాప్తీసాలు ఇవ్వడం ఏంటి, మేము ఆల్రెడీ పొందాం కదా అంటున్నారు. మీరు ఎక్కడ పొందారు? మృగం కడుపులోకి వెళ్ళిపోవడానికి పొందారు. అది పనికొచ్చే బాప్తీసం కాదు. అది పరిశుద్ధమైన బాప్తీసం కాదు. అది వాక్యానుసారమైన బాప్తీసమము కాదు. రైట్. సిగ్గు అనేది ఒక రకమైనటువంటి ఫీలింగ్. అంటే ఒక అమ్మాయిని, వెనకున్నటువంటి ఒక అమ్మాయిని, అమ్మ నీ పేరేంటి మర్చిపోయాను, శైలు, నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చో అన్నాను అనుకోండి, సిగ్గుపడుతుంది. ఎందుకంటే చిన్నపిల్ల, అందరి ముందు వచ్చి కూర్చోవడం సిగ్గుపడి, ఆ సిగ్గు వేరు. పాపం చేస్తే వచ్చే సిగ్గు వేరు. పెళ్లి చూపులు ఏర్పాటు చేశాం, మా రాణికి పెళ్లి చూపులు ఏర్పాటు చేశాం. సిగ్గుపడుతుందా? సిగ్గుపడదా? కావాలని చూడ, ఇప్పుడు సిగ్గుపడుతుంది. పడలేదు మమ్మీ అంటుంది కానీ అనవసరంగా. ఈ సిగ్గు వేరు. ఇది పాపంతో కూడిన సిగ్గు కాదు. ఈ సిగ్గు వేరు. కానీ ఈ సిగ్గు వేరు. ఈ సిగ్గు దేని ప్రభావము? పాపం యొక్క ప్రభావం. కాబట్టి నువ్వు పాపం చేస్తే సిగ్గుపడతావు, పాపం చేయకపోతే సిగ్గుపడవు. గుండెలు కొంటది పాపం చేయని వాళ్ళకి. పాపం చేసిన వాళ్ళకి పెట్లాగా అయిపోతారు, కూడిపోతాయి నరాలు కూడా. భయం. ఆఫీసులో యథార్థంగా పనిచేసేవాడు పై ఆఫీసులు వచ్చినా భయపడవలసిన అవసరము లేదు. లేచి కూర్చొని సీట్ ఇచ్చేసి చెక్ చేసుకోండి అనేస్తాడు. తప్పు చేసినోడైతే డెఫినెట్గా ఏం చేస్తాడు? సిగ్గుపడతాడు, దొరికిపోతాడు. కాబట్టి ఆదామా నువ్వు ఎక్కడున్నావా అని ఆదామని అడిగింది ఎవరు? దేవదూత. అడగమని పంపించింది ఎవరు? దేవుడు. ఆయన చెట్టు చాటున ఉన్నాడనే సంగతి ఎవరికి తెలియదు? దేవదూతకు తెలియదు. ఆయన చెట్టు చాటున ఉన్నాడనే సంగతి ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. దేవుడికి మరుగైనది ఏ స్తంభం చాటును దాగుంటావు. పెద్దలు ఏమన్నారంటే, ఇందు గలడు అందులేడని సందేహం వాళ్ళతో ఎందెందు వెతికినా అందందే గలడు అన్నాడు. అది రైటా రాంగా? రాంగు. బైబిల్ ఏమన్నది అంటే, నేను సమీపము నుండి దేవుడిని మాత్రమేనా, దూరము నుండి దేవుడిని కాదా, నా కనుదృష్టికి మరుగైన సృష్టం ఏదైనా ఉందా అన్నాడు. రైటా రాంగా? రైట్. రైట్ నేమో గట్టిగా చెప్పట్లేదు, రాంగ్ నేమో గట్టిగా చెప్తున్నారు మీరు. ఇందుగలడు అందు లేడని సందేహం వలన ఎందెందు వెతికినా అందందే ఉన్నాడంటే అప్పుడు స్తంభంలో ఉన్నాడు అంటారా? ఉంటాడా? గోడలో ఉన్నాడు అంటాడు? ఉంటాడా? చెట్లో ఉన్నాను అంటాడు? ఉంటారా? ఉండడు. ఆయన ఎక్కడ ఉంటాడు? సింహాసనాసీనుడు అయి ఉంటాడు. తన యందు భయభక్తులు గలవారిని బలపరచుటగా యెహోవా కనుదృష్టి లోకమందు అంతటా సంచారం చేయుచున్నది. కాబట్టి ఆయన కనుదృష్టిని తప్పించుకునేవాడు ఎవడు లేడు. చీకటైనా నీకు చీకటికైనా ఆయన చీకటి కాదు. వెలుతురు నీకు వెలుతురు కానీ ఆయనకి వెలుతురు లేదు. ఎందుకంటే వెలుతురుకి చీకటికి తేడా తెలియని లోకంలో ఉన్నాడు ఆయన. చీకటి వస్తే ఇతరులకు కనబడదు, వెలుగు వస్తే నాకు కనబడుతుంది అనే లోకంలో ఉన్నాం మనం. కాబట్టి ఇందుగలడు అందులేడు అనే సందేహం వలదనేది తప్పుడు స్టేట్మెంట్. నా కనుదృష్టికి మరుగైనది ఏది లేదనేది కరెక్ట్ స్టేట్మెంట్. దేవుని దృష్టిలో నుంచి తప్పించుకునే శక్తి ఏ మానవుడికి లేదు. కాబట్టి ఆదాం చెట్టు చాటున ఉన్నాడనే సంగతి ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. ఆదామా ఎక్కడున్నావని అడగడానికి ఎవరిని పంపించాడు? దేవదూతను పంపించింది. అడిగింది ఎవరు? స్వరం ఎవరిది? అక్కడ స్వరం ఎవరిది? దూతది. అక్కడ ఉద్దేశం ఎవరిది? తండ్రిది. మోషే పొద కాలిపోతున్నప్పుడు ఆ పొద కాలిపోవట్లేదు, అగ్గి వస్తుంది.
పాపం వల్ల ఏమొస్తుంది? మోషే పదలో ఉన్నాడు, అవునా? నిర్గమకాండం 3వ అధ్యాయం, నిర్గమకాండము 3వ అధ్యాయము. నిర్గమకాండం 3వ అధ్యాయం తీసారా అందరూ? మొదటి నుంచి చదివండి. చూడు, చిన్న మాట ఇక్కడ మీకు చిన్న మాట చెప్తాను. ఇత్రో అని ఉంది కదా తన మామని, ఆయనకి 3 పేర్లు ఉన్నాయి. ఇత్రో, రఘుయేలు, ఇంకొక పేరు. 3 పేర్లు ఉంటాయి మోషే మామకి. ఇక్కడ ఇత్రో అని రాశాడు, మరొక దగ్గరేమో రఘుయేలు అని రాశాడు, మరొక దగ్గరేమో ఇంకొక పేరు ఉంటది. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అని తన మామందను మేపుచా మందను అరణ్యమాతలకు తోలుకొని పోయి దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిన అగ్ని జ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైనో. ప్రత్యక్షమైంది ఎవరో? యెహోవా దూత ప్రత్యక్షమైంది. యెహోవా దూత ప్రత్యక్షమైతే పొద కాలిపోలేదట. 3వ వచనంలో మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి గొప్ప చూసేది అనుకోను. అద్భుతం అది. దానిని చూచుటకు అతను ఆ తట్టు వచ్చిన యెహోవా అతన్ని చూచెను. అప్పుడు ఆ పొదలో నుండి నడుము నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. పిలిచినాడు ఎవరు? పిలిచినాడు ఎవరు? దూత మాట్లాడుతున్నాడు. అందుకు అతడు చిత్తం ప్రభు అన్నాడు. ఎవరినన్నాడు? దూతనన్నాడు. ఎవరు అనుకున్నాడు? దేవుడు అనుకున్నాడు. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి చెప్పులు విడుము, నీవు నిల్చున్న స్థలం పరిశుద్ధ స్థలం అనను. ఎంతవరకు మాట్లాడింది? దూతే, అవునా? దూత సొంత మాటలే. ఇప్పుడు మాట్లాడింది ఎవరు? మరి ఆయన నేను నీ తండ్రి దేవుడును, అబ్రహాం దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అని చెప్పాడు. దేవదూత అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడా? కాదు. అంటే ఇప్పుడు దేవదూత ద్వారా ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నాడు. నీ చెప్పులు విప్పు, దగ్గరికి రాకు అని చెప్పింది ఎవరు? దేవదూతే. అవి దూత మాటలు, ఈ మాటలు దేవుడి మాటలు. ఒకే నోరు. పాయింట్ అర్థమైందా? ఒకే నోరు. దేవదూత నోరుతో నువ్వు దగ్గరికి రాకు, నువ్వు నిల్చున్న చోటు పరిశుద్ధమైనది, నీ చెప్పులు విప్పు అని చెప్పాడా? అంతవరకు సమాచారం ఎవరిది? దూతది. నేను నీ తండ్రి దేవుడును, అబ్రహాం దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును. ఈ సమాచారం ఎవరిది? దేవుడిది. ఎందుకంటే దూత వాళ్ళ తండ్రి పితరుల దేవుడు కాదు కదా. కాబట్టి మోషేతో మాట్లాడింది ఎవరు? దూత. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం. సీనాయి పర్వతం మీద మోషేకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది ఎవరు? ఇక్కడ రాశాడు, లూకా రాశాడు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో 38వ వచనం. సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోను మన పితరులతో అరణ్యములోని సంఘమందుండి మనకిచ్చుటకు జీవవాక్యములు తీసుకుని వచ్చిన వాడే తడే. అవునా? చెప్పట్లేదు మీరు? కాబట్టి మోషేతో మాట్లాడింది ఎవరు? చెప్పండి. మోషేతో మాట్లాడింది ఎవరు? మిద్యాన్లో గాని ఓరేపు పర్వతం గాని మోషేతో మాట్లాడింది ఎవరు? దేవదూతే. డైరెక్ట్ గా దేవుడు ఏ మనిషితోనూ మాట్లాడ్డావు. అబద్ధికులు చెప్తారు ముఖాముఖిగా దేవుడు మాట్లాడాడని. ముఖాముఖిగా మాట్లాడాడంటే ముఖం చూసి మాట్లాడాడు అని చెప్తారు. దేవుడికి ముఖం ఉండదు, దేవుడికి కుడి చేయి ఉండదు, ఎడం చేయి ఉండదు, పాదాలు ఉండవు. ఆయన ఆత్మస్వరూపి. ఆత్మకి భౌతికమైనటువంటి రూపురేఖలు ఏముండవు. కాబట్టి ఏదైనా తోటలో ఆదామా ఎక్కడున్నావు అని స్వరం ఎవరిది? దేవదూతది. దేవదూత వచ్చి ఎవరిని పిలుస్తున్నాడు? ఆదాము పిలుస్తున్నాడు. అప్పుడు ఆదాముని శపించాడు, అవ్వని శపించాడు, సృష్టిని శపించాడు. ఈ శాపాలు ఎవరివి? దేవుడి దగ్గర నుండి వచ్చే శాపాలు. దేవదూతకు శపించే అధికారము లేదు. సమాచారం ఇచ్చేసి వచ్చేయడమే. అలా చదివితే బైబిల్ అర్థమవుతుంది. ఎందుకంటే 100 సార్లు ఆదికాండం చెప్పుకొని ఎవరు మాట్లాడారు, ఎవరి ద్వారా మాట్లాడారు, ఏం మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు అనేది తెలియకపోతే. కాబట్టి నేనేం చెప్తున్నాను అంటే సిగ్గు అనేది ఆదాము దగ్గర నుండి మానవ జాతికి వచ్చింది. ఈ సిగ్గు పెళ్లి చేసుకునే సిగ్గు కాదు, వయసును బట్టి వచ్చే సిగ్గు కాదు, పాపం చేస్తే వచ్చే సిగ్గు. కాబట్టి పాపం చేస్తే మనిషికి ఏమొస్తుంది? సిగ్గు వస్తుంది. అప్పుడు మనం కూడా అంటాం, అడ్డదిడ్డంగా బైక్ డ్రైవింగ్ చేసి ఏ ఆటోనో ఏ కారునో స్పీడ్కి వెళ్ళి గుద్దేశాడు అనుకోండి, సిగ్గు వచ్చిందిరా, సిగ్గు వచ్చిందా, ఇప్పుడు సిగ్గు వచ్చిందా అని అంటాం లేదా? చేసిన పనికి
ఫలితము. పాపం యొక్క ప్రభావమే సిగ్గు. కాబట్టి పాపం చేస్తే మనిషి సిగ్గుపడతాడు, పాపం చేయకపోతే సిగ్గుపడవలసిన అవసరము లేదు. మీరైనా నేనైనా పాపం చేశాం, దొరికిపోయాం, సిగ్గుపడతామా పడమా? ఏటీఎంలు కొట్టేశాడు, పరసలు కొట్టేశాడు, స్కాములు చేశాడు, దొంగ సర్టిఫికెట్లు ముద్రించి అమ్మాడు, దొరికిపోయాడు. ముఖంకి ఏమేస్తారు? అడిగి నల్లటి ముసిగేసేసి పోలీసులు వెనక నిలబెడతారు. చూసారా మీరు? ఏందాడు ముఖం చూపించడు? సిగ్గు. ఆడికి అన్ని తీసేయాలి, ఉంచకూడదు, అలాంటిదే. కాబట్టి పాపము మనిషికి ఏం తెచ్చింది? సిగ్గు తెచ్చింది. పాపం చేయకపోతే సిగ్గుపడవలసిన అవసరము లేదన్నమాట. పాపం వల్ల వచ్చు ప్రభావము సిగ్గును కలుగు చేస్తుంది, అది మొదటిది. అదే ప్రకారంగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:19 సిగ్గుకు సంబంధించి మరొక విషయాన్ని రాశాడు పౌలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో ఇలాగుంది. ఏమని? వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు బ్రతికినా సరే చచ్చినా సరే క్రీస్తే నా శరీరమందు కనపరచబడాలని సమృద్ధిగా కలుగుట వలన ఆ ప్రకటన నాకు రక్షణార్థంగా పరిణమించునని నా మట్టుకైతే కాబట్టి సిగ్గుపడవలసిన పని నేను చెయ్యను. ఒకవేళ బ్రతికితే నేను ఎవరి కోసం బ్రతుకుతాను? ఆయన కోసం బ్రతుకుతాను. చచ్చిపోతే ఆయన కోసమే చచ్చిపోతాను, ఎందుకంటే ఆయన నా కోసం చచ్చిపోయాడు. అవునా? నీ కోసం చచ్చిపోయిన వాళ్ళు ఎవరు లేరు. నీ భర్త కూడా నీ కోసం చచ్చిపోడు, మీ భార్యలు మీకోసం చచ్చిపోరు, మీ పిల్లలు మీకోసం చచ్చిపోరు. మీకోసం అంటూ చనిపోయే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే యేసుప్రభువు ఒక్కడే ఉన్నాడు. అది మీకు అర్థమైతే సిగ్గుపడే పనులు మానేసి ఆయన కోసమే బ్రతుకుతాను, ఆయన కోసమే చనిపోతాను అని నిర్ణయం తీసుకోండి. ఎవరిని బట్టి ఫీల్ అవ్వాల్సిన అవసరము లేదు. ఎవరు మనల్ని ఉద్ధరించరు. భార్య మధ్యలో వస్తుంది, ముందు పోవచ్చు, వెనక పోవచ్చు. భర్త భార్యకి మధ్యలోనే వస్తాడు, వెనక పోవచ్చు, ముందు పోవచ్చు. పిల్లలు, ఈ పిల్లలు కూడా మధ్యలోనే వస్తారు, మధ్యలోనే పోతారు. భయంకరమైన వాళ్ళు పిల్లలు. వీళ్ళు చిన్నప్పటి నుంచి తగులు పెట్టేస్తారు మొగుడు పిల్లలకి. కాబట్టి నేనేం చెప్తున్నాను అంటే సిగ్గు అనేది ఒక భయంకరమైన స్టేట్. అది పాపం చేసే ప్రతి మనిషికి అది వస్తుంది. ముఖం ఎత్తుకోలేడు, మొహం చాటేసుకుంటారు. సిగ్గుపడవలసిన సంగతులు ఏంది అతిశయించకండి. పౌలేమన్నాడు అంటే నేను ఏ విషయంలోనూ సిగ్గుపడను. ఎందుకు సిగ్గుపడను అంటే నేను ఆయన కోసమే బ్రతుకుతాను, ఆయన కోసమే చచ్చిపోతాను. ఎందుకు అంటే ఆయన నా కోసమే బ్రతికాడు, నా కోసమే చనిపోయాడు. కాబట్టి నేను ఆయన కోసమే బ్రతుకుతాను, ఆయన కోసమే చనిపోతాను. ఇక్కడ సిగ్గుపడవలసిన పనులు నేను చేయను అనేసాడు. అందువల్ల ఏమన్నాడంటే నేను బ్రతికితే ఆయన కోసం ఉంటాను, చచ్చిపోతే లాభం అన్నాడు. అవునా? కాబట్టి సిగ్గు అనేది ఒక భయంకరమైనటువంటి పాపం చేసినటువంటి వస్తే ప్రభావం, ఫలితం. కాబట్టి ఎవరము మనం సిగ్గుపడవలసిన సంగతులు ఏంటి అతిశయించవలసిన అవసరము రాకూడదు. రెండోది ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14 రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయటకు జీవితకాలం అంతా మరణం భయం చేత దాస్యమునకు లోబడి ఉన్న వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసాల్లో ఏమయ్యాడు. రెండోది ఏంటంటే నువ్వు పాపం చేస్తే భయం వస్తుంది. అవునా? ఒకటి సిగ్గు, రెండు భయం. తప్పు చేసిన వాళ్ళే భయపడతారు, తప్పు చేయని వాళ్ళు భయపడవలసిన అవసరం లేదు. ఈ ఊరంతా వచ్చి మీ మీద పడిపోయినా మీలో తప్పు లేకపోతే మీరు జడవలసిన అవసరము తర్వాత ఊరంతా మీకు క్షమాపణ చెప్తారు. పొరపాటున ఎవరైనా సరే ఒక నిర్దోషిని తీసుకెళ్ళి, తప్పు చేయని వ్యక్తిని తీసుకెళ్లి కేసు బుక్ చేశారు అనుకోండి, చట్టమైన, న్యాయమైన, ధర్మమైన, న్యాయస్థానమైన, ధర్మస్థానమైన ఆ వ్యక్తి తప్పు చేయలేదని తెలిస్తే ఆ వ్యక్తిని బట్టి దేశము వ్యవస్థ కూడా బాధపడుతుంది. అలాంటి వాడు యోసేపు. మంచి యవనంలో ఉన్నాడు, పెళ్లి చేసుకునే వయసు వచ్చింది,
మంచి వయసులో ఉన్నాడు. మంచి వయసులో ఉన్నప్పుడు, మంచి యవ్వనంలో ఉన్నప్పుడు శరీరంలో ఉండే అవయవాలు బలంగా పనిచేస్తాయి, ఆలోచనలు బలంగా పనిచేస్తాయి, కోరికలు అలాగే బలంగా పనిచేస్తాయి. ఊహలకు రెక్కలు వచ్చి కోరికలు గుర్రాలు అయితే వయసులో ఉన్నోళ్ళట ఈ సృష్టిని లోపరుచుకుంటారట. కవులు అలా పాటలు రాశారు. కణాలు యాక్టివ్గా ఉంటాయి. అలాంటి వయసులో ఓ ఇంట్లో మేనేజర్గా పనిచేస్తున్నాడు. చాలా తెలివైనడు, అందగాడు, భక్తుడు. కొన్నిసార్లు మీ తెలివితేటలు మీరు పాపం చేయడానికి కారణం అవుతాయి. కొన్నిసార్లు మీ అందము పాపం చేయడానికి కారణం అవుతుంది. కొన్నిసార్లు మీ తలంతులు పాపం చేయడానికి కారణం అవుతాయి. మీ తలంతులను బట్టి, మీ అందాన్ని బట్టి, మీ తెలివితేటలు బట్టి మనుషుల చేత మీరు ఆకర్షించబడతారు. అప్పుడు మీ మీద దాడులు జరుగుతాయి. దాని నుండి తప్పించుకొని బయటపడాలి అంటే దేవుని సహవాసం చేసిన వారికి మాత్రమే సాధ్యం తప్ప మిగతా వారికి ఎవరికి సాధ్యం కాదు. దాన్ని జయించిన అవి ఉరులు అన్నాడు. అవి ఉరులు. నీ బిడ్డ యవ్వనంలోకి వచ్చాడు, వయసులో ఉన్నాడు, లేదా వయసులో ఉంది, దేహాత్మలు బలంగా ఉంటాయి, కోరికలు బలంగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నీ బిడ్డ జయించాలి అంటే దేవుని యందు, దేవుని సహవాసం యందు బలంగా ఉండాలి. అలాంటి యవ్వనంలో ఉన్నాడు యోసేపు. జ్ఞానవంతుడు, సుందరుడు, యవ్వనుడు. ఆ అమ్మకి అలాంటివాడే కావాలని కోరిక పుట్టింది. ఆవిడ తల్లి వయసు, తల్లి కాదు పెద్దమ్మ వయసు. ఆ బిడ్డని పాపం చేయడానికి ప్రేరేపిస్తే ఒకటే చెప్పాడు, ఇలాంటి దుష్కార్యం చేసి దేవుని దృష్టికి నేను పాపాన్ని మూట కట్టుకోను అన్నాడు. ఈ ఇంట్లో ఉండే సమస్తాన్ని ఆయన నాకు అప్పచెప్పాడు. నా యజమాని, నిన్ను నాకు అప్పచెప్పలే, నువ్వు నాకు తల్లితో సమానం. నీ ఒంటి మీద చేయేస్తే మా అమ్మ మీద చేసినట్టు అన్న భావంతో మాట్లాడితే ఆవిడ తట్టుకోలేకపోయింది అవమానం. సహజంగా స్త్రీయే పురుషుడిని ప్రేరేపిస్తే స్త్రీని జయించి వెళ్ళిపోయిన పురుషులు ఎవడో లోకంలో ఉండడం. అలాంటి పురుషుల్లో నెంబర్ 1 పురుషుడు యోసేపు. మీరు యోసేపు స్టోరీ చదివినట్లయితే యవ్వనంలో ఉన్నోళ్ళు పాపం చేయరు. ఆయన అంటాడు, ఇక్కడ నువ్వు నేనే ఉన్నామని ఆవిడంటే ఆయన అంటాడు, నువ్వు నేను ఉన్నట్టు నీకు కనబడుతుంది, మన మధ్యలో దేవుడు ఉన్నట్టు నాకు కనబడుతుంది అన్నాడు. కాబట్టి నీతో ఈ పాపం చేస్తే నేను పాపాన్ని మూట కట్టుకుంటాను, అమ్మా నువ్వు నన్ను వదిలే దయచేసి అని ఆమె చెయ్యి తప్పించుకొని పారిపోయాడు. ఇంటికి వచ్చిన యజమానికి అబద్ధాలు చెప్పింది. పనికి మాలోడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు, వాడు నన్ను పాడు చేయాలన్నాడని పెట్టింది. వెంటనే నమ్మేశాడు. నమ్మేసిన వెంటనే ఏడుపు నమ్మేసిన వెంటనే యోసేపుని తీసుకెళ్ళి అందులో పడేశాడు, చెరసాల్లో పడేసి. యోసేపు బతిమానలేదు. అయ్యగారు అయ్యా నాయన ఏవండి యజమాని గారు, పోతిఫర్ గారు, నేను ఏ పాపము చేయలేదండి, ఆవిడ అబద్ధం ఆడుతుందని నన్ను అల్లా పద జైలు కంటే నడుచుకుని వెళ్ళిపోయాడు. ఆయనకు ఒకటే ధైర్యం, నేను తప్పు చేయలేదు, భయపడవలసిన అవసరం లేదు. జైల్లోకి వెళ్ళిపోయాడు. దేవుడు జోక్యం చేసుకున్నాడా చేసుకోలేదా? నువ్వు తప్పు చేయకపోతే దేవుని జోక్యం ఉంటుంది, నువ్వు తప్పు చేయకపోతే ధైర్యం ఉంటుంది. ఎవరికి భయపడవలసిన అవసరమో ఊరంతా వచ్చి నీ మీద పెట్టినా సరే నీకేం అవడం. కాబట్టి భయము అనేది రెండోది. మీకు ప్రశ్న అడుగుతాను, ఆదాము దేవుడికి భయపడ్డా, స్త్రీకి భయపడ్డా? ఆదాము దేవుడికి లోపడ్డా, స్త్రీకి లోపడ్డా? స్త్రీ లోపడకూడదండి, స్త్రీయే లోపడాలి. నేను అనేక సార్లు చెప్తున్నాను, ఇది దైవ నియమము. పురుషుని కొరకే స్త్రీ కానీ స్త్రీ కొరకు పురుషుడు కాదు. ఆయన కొరకే నువ్వు, నీ కొరకు ఆయన కాదు. ఆయనే ముందు, నువ్వు తర్వాత. ఈ నియమాన్ని మీరు కొంతమంది వయసులో పెద్దోళ్ళు పెళ్లి చేసుకున్నారు. అది చాలా పాపం. అది ప్రకృతికి, దేవుని సృష్టికి, ధర్మానికి విరోధం వయసులో పెద్దోళ్ళు చేసుకోవడం. ఈ వయసులో పెద్దోళ్ళు పెళ్లి చేసుకోవడం అనే పెళ్లి కార్యక్రమం సినిమా యాక్టర్లు, సెలబ్రిటీస్ చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పేస్తే నాకు తెలిసి మీ ఊర్లో కూడా సెలబ్రిటీలు ఉన్నట్టున్నారా? తెలిసినప్పుడు తెలుస్తుంది సెలబ్రిటీ ఎవరో. పురుషుడు
పెద్దవాడు అయి ఉండాలి, స్త్రీ చిన్నపిల్ల అయి ఉండాలి. ఎంత చిన్నపిల్ల అయితే అంత మంచిదే. భర్తలాగా చూసుకుంటాడు, తండ్రిలాగా చూసుకుంటాడు. అనట్లేదా? భర్తలా చూసుకుంటాడు, తండ్రిలా చూసుకుంటాడు, అన్నలా చూసుకుంటాడు, అన్నీ ఆయనై ఉంటాడు. అమ్మాయి చేయి తీసుకెళ్ళి అబ్బాయి చేతిలో పెట్టడం అంటే అర్థం ఏంటంటే నువ్వే భర్తవి, నువ్వే తండ్రివి, నువ్వే అన్నవి, సమస్తము ఇక నీవే అని అప్పచెప్పేయడమే. అప్పుడు ఆయన చెప్తాడు, ఇదిగో మన కోడలు చేతిని మన చేతిలో పెట్టారు కదా, నేనే తండ్రిని అన్నారు, అవునా? నేను తండ్రిని అయితే మరి నువ్వు తల్లి అవుతావు కదా, చెప్పండి. నేను తండ్రిని అయితే నువ్వేమవుతావు? తల్లి అవుతావు కదా. అంటే ఈవిడి నిన్ను తండ్రి అన్నారు కానీ నన్ను తల్లి అన్నారంటే నేను తల్లిలాగా ఉండి అత్తలాగా ఉంటాను అంటది. నువ్వు అత్తలాగా ఉంటే ప్రమాదం, నీ కొడుకు సుఖం ఉండదు. నువ్వు అత్తలాగా ఉంటే నీ కొడుకు సుఖపడలేడు. ఎందుకంటే నువ్వు ఆవిడ దగ్గర అత్తలాగా ఉంటావు, ఆవిడ నీ కొడుకు దగ్గర అత్తలాగే ప్రవర్తిస్తుంది, ఆవిడలాగా ప్రవర్తించదు. ఈ దుఃఖము, ఈ కష్టము, ఈ మాటలన్నీ ఎక్కడ చూపించుతుంది? అక్కడ చూపిస్తుంది. ఆయన దగ్గర కొడుకు సుఖం ఉండదు, ఏడ్పించేస్తుంది. ఓకేనా? పాపం చేస్తే వచ్చే రెండో పరిస్థితి ఏంటి? భయం. పాపం చేయనివాడు భయపడవలసిన అవసరము. యోసేపుని జైల్లో వేస్తే దేవుడు తీసుకొచ్చాడా, తీసుకురాలేదా? మంచి క్షవరం చేయించి, స్నానం చేయించి, బట్టలు వేయించి డైరెక్ట్ గా రాజు ముందు నిలబెట్టాడు తీసుకెళ్లి దేవుడు. అప్పుడు రాజు ఏమనేసాడంటే, ఈ దర్శనాలు భావాన్ని చెప్పే నీళ్ళంటాడు మరి ఎవడు ఈ దేశంలో లేడు కాబట్టి నువ్వు ప్రధానమంత్రి, నేను ప్రెసిడెంట్. నువ్వు యు ఆర్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద ఈజిప్ట్, ఐఎమ్ ఓన్లీ ప్రెసిడెంట్. ఇద్దరుంటారు దేశానికి ప్రముఖులు, ఒకటి ప్రధానమంత్రి, మరొక ఆయన ప్రెసిడెంట్ ఉంటాడు. ఫరో ఏం కోరుకున్నాడంటే, నాకు ప్రెసిడెంట్ ఇచ్చేయి, నువ్వు ప్రధానమంత్రి తీసుకో అన్నాడు. అంటే ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళిపోయాడు యోసేపు? ఇంటి పనివాడిగా ఉండి జైలుకి వెళ్ళాడు, జైల్లో నుండి ప్రధానమంత్రి అయిపోయాడు ఏకం. తప్పు చేస్తే ఆ పరిస్థితి రాదు, తప్పు చేయలేదు కాబట్టి దేవుడు ఆయన్ని ఆ ఉన్నతమైనటువంటి స్థాయిలో నిలబెడితే ఎన్నో సంవత్సరాలు ప్రపంచాన్ని పోషించాడు ధాన్యం ఇచ్చి. ఆయన చేతి క్రిందే రాజులు పోషింపబడ్డారు, ఆయన చేతి కింద ప్రపంచ దేశాలు పోషింపబడ్డాయి, ధాన్యం ఆయన దగ్గర నిల్వ చేయబడ్డాయి. కాబట్టి భయపడకుండా ఉందాం అని అనుకుంటే ఏం చేయకూడదు? పాపం చేయకూడదు. పాపం చేస్తే మాత్రం ఎంగిలోకి ఎగురుతుంది నీ వెనక. నువ్వు నడిచెళ్ళిపోతుంటే ఆకులు ఎగురుతాయి, ఆ శబ్దానికి భయపడిపోతావు. నువ్వు పాపం చేస్తే పిల్లి వచ్చి తలుపుతూ వస్తుంది, ఆ శబ్దానికి భయపడిపోతావు. నువ్వు పాపం చేస్తే మనుషులు ఎక్కడో చప్పట్లు కొడతారు, అమ్మో నన్ను గల్లని గబుకుని చూస్తావు. పాయింట్ అర్థం అవట్లేదా? పాపం చేయకపోతే ఎవరికి భయపడవలసిన అవసరము లేదు. మూడో విషయం ఏమిటి అంటే పిరికితనం. పాపం చేస్తే మనిషికి ఏమొస్తుంది? పిరికితనం వస్తుంది. ప్రకటన గ్రంథం 21:8. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధాలు ఆడేవారందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పడవేయబడుదురు. ఇది రెండవ మరణము, అంటే నరకము అని అర్థం. కాబట్టి పాపం చేస్తే ఏమొస్తుంది? పిరికితనం వస్తుంది. పిరికితనం ఎక్కడ తీసుకెళ్తుంది? నరకానికి తీసుకెళ్తుంది. పిరికితనం అంటే ఏంటి? భయం వేరు, పిరికితనం వేరు. పిరికితనం అంటే ఏంటి? సాహసించలేకపోవడం, తెగించలేకపోవడం, నెగిటివ్ థాట్స్ వచ్చేస్తుంటాయి, ప్రతిదానికి భయపడిపోతుంటారు, చిన్న చిన్న విషయాలకి తెగించలేరు, ముందుకు రాలేరు. అది పిరికితనం. ధైర్యం లేకపోవడం,
నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితిలోకి వచ్చేయడం, ఇంకెవరో నీ మీద అధికారం చెలాయించడం. ఎందుకంటే నువ్వు పిరికైపోయావు కదా. కాబట్టి నీ ఫలితం ఏంటంటే నరకం. యాకోబు 1:21. యాకోబు 1:21. మత్తయి సువార్త 23:27. మత్తయి సువార్త 23:27. అయ్యో రాజుదారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నం కొట్టిన సమాజుడు పోలి ఉన్నారు. అవును గాని రైట్. పాపం చేస్తే మనిషికి ఏమొస్తుంది? కల్మషం. లోపలేముంటది? కల్మషం. సమస్త కల్మషంతో నిండి ఉంటారు లోపల. మీరు ఏదైనా వంట చేసినటువంటి ఒక పాత్ర చూసారా? తపేల కానీ ఏదైనా డిష్ ఉంటుంది కదా, కడాయి కానీ ఏదైనా ఉంటుంది కదండి, దానికి లోపల ఒకలాగా ఉంటుంది, బయట ఒకలాగా ఉంటుంది. లోపల ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది, క్లీన్ చేసేస్తారు. బయట ఎలా ఉంటుంది? మసి ఉంటుంది. లేదా ఒకవేళ లోపల జిడ్డు ఉంటుంది, బయట తెల్లగా ఉంటుంది. 2 షేడ్స్ ఉంటాయి కదా. అలాగే మనిషి బయటకు ఒకలాగా ఉంటాడు, లోపల ఒకలాగా ఉంటాడు. అది కల్మషం. ఎందుకు అలా ఉండాలో నాకు అర్థం అవట్లేదు. ప్రతి మనిషితోనూ ప్లెయిన్గా ఉంటే సరిపోద్ది. ఎందుకంటే మీ కూడి మీది, నా కూడి నాది. మీ అవసరాలు మీరు దేవుడు తీరుస్తున్నాడు, నా అవసరాలు తీరుస్తున్నాడు. ఇలా అందరినీ దేవుడే పెంచి పోషిస్తున్నప్పుడు ఒక మనిషి ఇంకొక మనిషితో కల్మషంగా కపటంతో ఉండవలసిన అవసరము లేదు. కానీ ఆ నటన ఎక్కువైపోయింది. సెకండ్లు గట్టిగా ఇవ్వడం, వెనకటి దోషలు మాట్లాడటం, కుల సంబంధమైనటువంటి విషయాలు మాట్లాడటం, విమర్శించడం, చెడ్డ మాట్లాడటం, ఇలాంటివి చేస్తున్నారు కదా. అంటే లోపల ఏముండిపోయిందంటే కుళ్ళు ఉందన్నమాట. అదే కపటం అంటాం మనం. కాబట్టి కపటం ఉన్నటువంటి వారు పాపులు. పాపం చేసే వారికి లోపల ఏమైపోద్ది? కపటం ఉంటుంది. ఉదయం బ్రష్ చేస్తాం, రోజంతా మాట్లాడతాం, మళ్ళీ సాయంత్రం నిద్రపోతాం, మళ్ళీ ఉదయం లెగిస్తాం, మళ్ళీ బ్రష్ చేస్తాం. అవునా? చెప్పండి. వారంకి ఒకసారి చేసి చాలదా? వారంకి ఒక రోజు బ్రష్ చేసి చాలదా? రోజు చేయాలా? చెయ్యాలి. ఎందుకు అంటే అది ఆటోమేటిక్గా పేరుకుపోతుంటుంది చెత్త లోపల. ఆ కల్మషాన్ని తీసుకోవాలంటే ప్రతిరోజు దాన్ని ఏం చేయాలి? క్లీన్ చేసుకోవాలి. డాక్టర్ అయితే ఏం చెప్తారంటే రోజుకి 2 పూటలు బ్రష్ చేయండి అంటారు. బ్రష్ చేయకపోతే నోరు వాసన వేస్తుంది అన్నది ఎంత వాస్తవమో, లోపల కల్మషం పెట్టుకొని బయటికి వందనాలు చెప్పినా, లోపల కల్మషం పెట్టుకొని బయట మనుషులతో ప్రేమగా మాట్లాడినా, లోపల కల్మషం పెట్టుకొని మనుషులతో మామూలుగా వ్యవహరించిన ఆటోమేటిక్గా ఏదో ఒక రోజు పంపు తెలిసిపోతుంది. నేనేం చెప్తున్నానంటే ఎవరికైనా సరే మీ భోజనం మీరు చేస్తున్నారు, నా భోజనం నేను చేస్తున్నాను. మీరు నా దగ్గర నటించవలసిన అవసరం లేదు, నేను మీ దగ్గర నటించవలసిన అవసరము లేదు. ఎందుకు నటించాలి మనం? కాబట్టి మనం మోసంతో బ్రతకవలసిన అవసరము మనకు లేదు. కాబట్టి పాపం చేసే వాళ్ళు చేసే పని ఇది. కల్మషం లోపలికి వచ్చేస్తుంది. కల్మషం ఆ మాటలో కల్మషమే, చేతలో కల్మషమే, అన్ని కల్మషమే. ఇంకా భయంకరమైన విషయం చెప్పనా? అలాంటి వాళ్ళు బోధకులు అయితే ఏం చేస్తారంటే వాక్యాన్ని కూడా కల్మషంతో పోలిస్తారు. దేహాన్ని శుద్ధి చేసుకోవడం నీకు చేతనైతే, నోటిని శుద్ధి చేసుకోవడం నీకు చేతనైతే, లోపల ఉండే కల్మషాన్ని కూడా తీసుకోవడం ప్రయత్నించి. పాపం చేసేవారికి కల్మషం ఉంటుంది. 4వ విషయం ఏమిటి అంటే లూకా సువార్త 20:22. లూకా 20:22. 20:22 చదవలేదా? కైసరికి ఏమిమ్మన్నాడు? పన్ను ఇమ్మన్నాడు. న్యాయమా అని అడిగితే
న్యాయమే. న్యాయమా కాదా? న్యాయమే. పన్ను కట్టడం న్యాయమా, ఎగ్గొట్టడం న్యాయమా? హలో, మన భారతదేశం నాశనం అయిపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? కట్టవలసిన విధానంలో పన్నులు కట్టకపోవడం. పాయింట్ అర్థమైందా? పన్ను ఏం చేస్తున్నారు? ఎగ్గొట్టేస్తున్నారు చాలా మంది. రైట్. చివరగా యోబు 31-34. యోబు 31-34. యోబు 31-34. మహాసమూహమునకు భయపడి కుటుంబ తిరస్కారమునకు జడిసి నేను మౌనముగా ఉండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును దాచుకొని కప్పుకొని ఎడలా పరమనున్న దేవుని దృష్టికి నేను ఏమవుతానన్నాడు? వేషధారి. వేషధారి అంటే దాచుకునేవాడు. డబ్బులు దాచుకో, బంగారం దాచుకో, వెండి దాచుకో, ఇంకేదైనా దాచుకో, కానీ ఏం దాచుకోకు? పాపాన్ని దాచుకో. పాపాన్ని దేవుడికి ఏం చేయాలి? అప్పచెప్పేయాలి, క్షమించమని అడగాలి. మరొక మాట చెప్తాను, మీరు కోపండి అంటే, ఇవాళే మనం రక్షణలో ఉన్నాం. అవునా? రేపు ఉండమో చచ్చిపోతామో తెలియదు, పాపంలో పడిపోతామో తెలియదు. ఏనాటి రక్షణ? ఇవాళే మనకు రక్షణ ఉంది. నేడే అంతే, ఈరోజే రక్షణ ఉంది. రేపు ఇలా ఉండమో తెలియదు. ఏమో ఏ మాయలో పడిపోతారో, ఏ మోసంలో పడిపోతారో, ఎవరు ఎంటాంగిల్ చేస్తారో మిమ్మల్ని, ఎవరు ఎంటర్టైన్ చేస్తారో మిమ్మల్ని. కాబట్టి ఈ రక్షణ ఇలాగే ఉంటుంది, శాశ్వత కాలం అనడానికి అవకాశము లేదు. కాబట్టి భయంతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణ ఏం చేయమన్నాడు? కొనసాగించుకోవాలి. ఇలా టచ్ చేసి చూసుకోవాలి, రోజులు ఇలా టచ్ చేసుకోవాలి. ఉంది, సెల్ ఫోన్ ఉంది, రుమాలు ఉంది, దువ్వును ఉంది, డబ్బులు ఉన్నాయి అని రోజు మనం ఏం చేస్తాం? టచ్ చేసి చూసుకుంటాం. కారు డ్రైవింగ్ చేసినప్పుడు ఫ్రంట్ చూస్తాం, ఈ సైడ్ చూస్తాం, బ్యాక్ గ్లాస్ చూస్తాం, ఇన్ని రకాలుగా చూస్తాం. ఈ కాలుతో స్క్లెచ్ మడతాం, ఈ కాలుతో బ్రేక్ మడతాం, ఈ కాలుతో యాక్సిలేటర్ మడతాం, ఈ చేతులు స్టీరింగ్ మీద ఉంటాయి, ఈ కళ్ళు 6 దక్కలు చూస్తూ ఉంటాయి. అలా కాకపోతే గమ్యాన్ని చేరలం, ఎక్కడో అక్కడ బోంత కొట్టేస్తాం. అవునా? అదేవిధంగా రక్షణని రుమాలు ఉంది, సెల్ ఫోన్ ఉంది, దువ్వును ఉంది, డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అని చెక్ చేసుకుంటాం కదా రోజులను. అనండి. రక్షణ కూడా ఏం చేయాలి? ఎస్, నేను ఇవాళ మోసపోలేదు, ఎవరిని మోసం చేయలేదు, లంచం తీసుకోలేదు, బూత్ మాట్లాడలేదు, అన్యాయం చేయలేదు, అక్రమం చేయలేదు, ప్రార్థన చేసుకున్నాను, వాక్యం చదువుకున్నాను, నా డ్యూటీ చేసుకున్నాను, నా పని అయిపోయింది, దేవుడి దయ వల్ల ఈరోజు నేను రక్షణలో ఉన్నాను. నేనైతే ఈరోజు ఎక్కడ దోషమో దొరికిపోలేదు, చేయలేదని ఏ రోజుకి ఆ రోజు రక్షణను ఏం చేయాలి? అలా కాపాడుకోవాలి, చెక్ చేసుకోవాలి. అలా కాకపోతే ఏం జరుగుతుంది అన్నాడు అంటే, రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో తీర్పులో దొరికిపోతావు. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం తీశారా? అలా కాకపోతే ఏం జరుగుతుందట? చదవండి. యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములు విమర్శించబడతాయి. అవునా? రహస్యమైనది ఏది బయలుపరచబడకపోదు. అవునా? రహస్యాలు నీకు రహస్యాలు కానీ దేవునికి రహస్యాలు కాదు. అవునా? రహస్యాలు నీ భర్త దగ్గర రహస్యాలు, రహస్యాలు నీ భార్య దగ్గర రహస్యాలు, రహస్యాలు నీ తల్లిదండ్రుల దగ్గర రహస్యాలు, రహస్యాలు మీ అన్నదమ్ముల దగ్గర రహస్యాలు, రహస్యాలు మనుషుల దగ్గర రహస్యాలు, తల్లి దగ్గర బిడ్డకి, బిడ్డ దగ్గర తల్లికి రహస్యాలు ఉంటాయి, భర్త దగ్గర భార్యకి, భార్య దగ్గర భర్తకి రహస్యాలు ఉంటాయి. ఏ మానవుడు పరిపూర్ణంగా తన వ్యక్తిగతమైన జీవితాన్ని తన భార్యకి చెప్పలేడు. ఏ మానవురాలు పరిపూర్ణంగా తన జీవితంలో ఉండే విషయాలన్నీ భర్తకి చెప్పలేదు. అలా చెప్తే వాళ్ళు బ్రతకలేరు.
కాబట్టి నీ భర్తకు తెలియని రహస్యాలు, నీ భార్యకు తెలియని రహస్యాలు, నీ తల్లిదండ్రులకు తెలియని రహస్యాలు, మీ అన్నదమ్ములకు తెలియని రహస్యాలు నీలోనే ఉన్నాయి. నాలో లేవని అని అంటే గుండు పేలిపోతాయి ఎవరికైనా సరే. ఏ రహస్యాలు కూడా యేసుప్రభు వచ్చినప్పుడు ఏం చేస్తాడట? బట్ట బయలు చేసేస్తాడు. అవునా? ఓపెన్ చేసేస్తాడు. చెప్పాడు, రహస్యమైనది ఏది బయలుపరచబడకపోదు, ఒకరోజు దొరికిపోతారు, జాగ్రత్త. ఆ రోజు దొరికిపోయి మానవాత్మల ముందు, దేవదూతల ముందు, దేవుని సన్నిధిలోనూ ఫూలయ్యే కంటే ఈ రోజు ఒప్పుకొని విడిచిపెట్టిస్తే నిర్భయంగా బ్రతుకుతాం, ధైర్యంగా బ్రతుకుతాం కదమ్మా. వేల కోట్ల దేవదూతల మధ్యలో దేవుని సముఖంలో వాడు దోషి అని దేవుడు అని ఈ మానవుల ఆత్మల ముందు, ఈ కుటుంబ సభ్యుల ముందు, ఈ ఆత్మలన్నిటి ముందు దేవుడు వీడు దోషి అని అంటే అక్కడ సిగ్గుపడే కంటే ఇక్కడే పాపాన్ని ఏం చేయాలి? ఒప్పుకుంటే క్లియర్ అయిపోతుంది. ఎక్కడ ఉంటే 2-3 ముందే, 10 మంది ముందే. అక్కడైతే వేల కోట్ల దూతల ఆత్మలు ఉంటాయి, మానవాత్మలు ఉంటాయి, దోషి అయిపోతాయి. కాబట్టి ఏం చెప్పాడు అంటే ఫైనల్గా తీర్పుని తప్పించుకోలేదు, జాగ్రత్త. ఒకవేళ మనుషులు తప్పించుకున్నారేమో, మనుషుల దగ్గర దబాయించేశారేమో, మనుషులు కళ్ళు కప్పేశారేమో, మనుషులు చూడలేదని చెప్పి మీరు ఇష్టానుసారంగా చలమని అయిపోతున్నారేమో. కానీ మనుషుల్ని మీరు మాయ చేయగలరు, కానీ ఎవరు చేయలేరు? ఆయన మాయ చేయలేరు. అందువల్ల ఏం చెప్పాడు అంటే పాపానికి దూరంగా ఉండండి, పాపానికి దూరంగా ఉండండి. పాపానికి దూరంగా ఉంటే సిగ్గుపడవలసిన అవసరము ఉండదు, పాపానికి దూరంగా ఉంటే భయపడవలసిన అవసరం ఉండదు, పాపాన్ని దూరంగా ఉంటే పిరికిగుండు రాదు, పిరికిదానం ఉండదు, పాపానికి దూరంగా ఉంటే కల్మషం ఉండదు, యథార్థత ఉంటుంది నీలో, అందరితో ఒకలాగే ప్రవర్తిస్తావు. పాపానికి దూరంగా ఉంటే ఎవరికి పన్ను వాళ్ళకి పన్ను, ఎవరికి సొంతమో వాళ్ళకి కట్టేస్తావు, పాపం నీలో ఉండదు. పాపానికి దూరంగా ఉంటే ఇదిగో కుటుంబానికి కూడా భయపడవలసిన అవసరము. చిన్న మాట అంటాను, మీరు పాపాన్ని చివరగా మీరు అనండి అని అంటే నేను అంటాను, లేకపోతే నేను ముగించి వెళ్ళిపోతున్నా. ఇంకొకటి వాక్యం చెప్పాలి. ఒకప్పుడు భర్త ఇంటికి వచ్చేసరికి భార్యలు గడగడలు ఆడిపోయి భయపడిపోయారు. మీకు గుర్తుందో లేదో? మన అమ్మమ్మలు, మన తాతలు, రాను భర్త ఇంటికి వచ్చేసరికి ఎలా ఉండేవారు తెలుసండి? వచ్చాడు యముడు, వచ్చాడు మొగుడు, వచ్చాడు నాయకుడు అన్నట్టు ఉండేవారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళడానికి భయం వేస్తుంది మగవాళ్ళు. మీకు నమ్మరు మీరు చెప్తే, ఇంటికి వెళ్ళడానికి భయం వేస్తుంది మగవాళ్ళకి. అలా మారిపోయింది లోకం పరిస్థితి, మనుషుల పరిస్థితి. ఎందుకు అంటే దేవుడు తెలియకపోవడం వల్ల. ఇవాళ మీరు చూడండి, ఏ యూట్యూబ్ చూడండి, రీల్స్ చూడండి, ఫేస్బుక్ చూడండి, మొబైల్ ఓపెన్ చేసి చూస్తే ఎక్కడ చూసినా సరే ఈ డ్యాన్సులు, అశ్లీల చిత్రాలు, పాటలు, రీల్స్, లేడీస్ భయంకరంగా చేస్తున్నారండి. మరి వాళ్ళ అమ్మా నాన్నలకి ఎంత సిగ్గు లేదో వదిలేశారు. అలాగా బట్టలు ఇప్పేసి బరి తెగించేసి ఆ డ్యాన్సులు అవన్నీ చూస్తే నాకు అనిపిస్తుంది, నా సెల్లలో నేను చూస్తున్నాను, నాకు కనబడుతున్నాయి. నా పిల్లలు చిన్నపిల్లలు యవ్వనంలో ఉన్నారు, ఇంకా వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వలేదు, చదువుకుంటున్నారు, వాళ్ళ దగ్గర కూడా సెల్లలు ఉన్నాయి. వాళ్ళు చూస్తే ఏమైపోతారు, ఎక్కడికి వెళ్ళిపోతారు, ఎలా బతుకుతారు, వాళ్ళకి నిద్ర పడుతుందా ఇలాంటి చూస్తే? నేను భయం వేస్తుంది నాకు. అది మ్యాండేటరీ అయిపోయింది. సెల్ల లేకపోతే ఈరోజు ఎవరు నడడానికి అవకాశమో. డిగ్రీ దాటిన తర్వాత సెల్లో, హలో ఆలోపడం కాదు, డిగ్రీ దాటిన తర్వాతే సెల్లో. డిగ్రీ లోపలికి ఏమి ఇవ్వకూడదు, అస్సలు సెల్ ఇవ్వకూడదు. డిగ్రీ పాస్ అయిపోయిన తర్వాత అప్పుడు సెల్లో. పొరపాటున మీరు డిగ్రీ దాటిన లోపుగా, డిగ్రీ లోపుగా 10th 8th ఇంటర్ ఈ లోపుగా సెల్ ఇచ్చారా, డెఫినెట్గా వాళ్ళు పాడైపోతారు. కానీ పాడైపోయినట్టు కనబడరు బయటికి. కాబట్టి కుటుంబ తిరస్కారం ఒక జడిసి అన్నాడు యోగు. అంటే వాళ్ళ ఆవిడికి భయపడిపోయాడట, గజగజలాడి తింటావా తినమంటే తిన్నాడటండి. ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది మళ్ళీ. కాబట్టి జాగ్రత్తగా, భయముతో, భక్తితో సొంత రక్షణను మనం ఏం చేయాలి? కొనసాగించుకోవాలి. వినయ విధేయతలతో ఉండాలి. లోకం ఏ స్థితిలోకి వెళ్ళిపోవచ్చు మనకు అనవసరం.
వాళ్ళు ఒంటి నిండా బట్టలు కట్టుకోవచ్చు, బట్టలు ఇప్పుకొని తిరగవచ్చు, మనకు అనవసరం. కానీ మనం ఒక సంస్కృతి, మనం ఒక పద్ధతిలో బ్రతకాలి, మనం ఒక నీతి నిజాయితీతో బ్రతకాలి, మనం ఒక దేవుడి దగ్గర ఉన్నాం. మన నీతిని ఎప్పుడు మనము విడిచిపెట్టకూడదు. వాళ్ళు ఎచ్చవిడిగా బ్రతకవచ్చు, మనకు అనవసరం. మనకు పద్ధతులు ఉన్నాయి, ఆ పద్ధతుల్లో వచ్చి మనం జీవించాలి. అలాగుంటేనే మనం సిగ్గుపడము, భయపడము, పిరికివారిగా ఉండము, కల్మషంతో ఉండము, దోషారోపంతో ఉండము. రేపు తీర్పు తీర్చినప్పుడు తీర్పు తీర్చు అని ఎదురుగా నిలబడతాం. రహస్యాలు ఏమైనా ఉన్నాయని చూస్తే ఏముంటాయి రహస్యాలు? క్రీస్తు రక్తంలో కడిగేసుకున్నాం. నీకు తెలియని మా దగ్గర ఏముంటాయి అని చెప్పి దేవుడి ముందు నిలబడతాం. ఓకేనా? అలా బ్రతకడానికి ప్రయత్నించాలి. మీ అందరికీ వందనాలు.